స్టార్ట్ కాలేదా? నడి రోడ్లో బండి హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు మా ఊరికి దొబ్బుకుంటా పోవాలా 5 కిలోమీటర్లు. అసలు ఏమైందంటే మధ్యాహ్నం ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తా ఉంటే ఫ్రెండ్ గాడు వచ్చి మెడికల్ షాప్ కాడికి పోయేద్దాం రా, ఎందుకంటే అర్జెంట్ పోదాం రా అన్నాడు. స్టాండ్ వచ్చి చూసి ఒక్క మెడికల్ స్టోర్ కూడా లేదు, అన్ని మూసేస్తున్నారు. ఒంటిమిట్ట మొత్తం తిరిగినాము, ఒక్క మెడికల్ స్టోర్ కూడా తెలియలేరు. ఇప్పుడు మాధవరం పోదాం అంటాడు. పోదాం మాధవరానికి, అక్కడన్నా ఉంటాయో లేవో తెలియదు. మాధవరం కూడా వచ్చేసినాము. మాధవరంలో కూడా అంటే అన్ని మూసేస్తున్నారు మధ్యాహ్నం కాబట్టి. గీడ మాకు శనిద్రం బండి అయిపోయింది. 5 కిలోమీటర్లు ఇంటికి బండి దొబ్బుకొని పోవాలనుకునే లోపే ఇంకా ముందర పక్క అయితే పెట్రోల్ బంక్ అయితే ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఆ పెట్రోల్ బంక్ దాకా బండిని దుబ్బుకొని పోయినాము. పోయేసి పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. ఒక మెడికల్ షాప్ లేవు, అన్ని ఈ చలివేంద్రం చూడండి ఎలా పెట్టాడో. చుట్టూ చెక్కలు పెట్టేసి చెక్కల మధ్యలో ఎండ కాకుండా మిషన్ పెట్టాడు. ఈ ఎండకి నా గుండె డీహైడ్రేషన్ అయిపోతుంది. ఊపి తీసాం అనుకుంటే చుట్టూ జనాలు ఉన్నారు. ఇంకా అందరైతే బిన్న ఇంటికి అయితే వచ్చేసినాము. మా ఫ్రెండ్స్ శనిద్రం ఏమో కానీ 3:30 అయితే అన్న మెడికల్ షాప్ తెరసలే. ఇంకా అలా కొంచెం తిరిగేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకే. బాయ్.